అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతవాణి. ఇప్పుడు మనం పిలక గణపతి శాస్త్రి గారి విశాల నేత్రాలు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. 4వ భాగంలోకి ప్రవేశించాం. ముందుగా 3వ భాగంలో జరిగిన కథ క్లుప్తంగా మీకోసం. హేమసుందరి రంగనాయకుడు దాసి నాంచారమ్మ ఇంటిలో కలుసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి నివసించాలని నిర్ణయించుకుంటారు. తిరుమల రెడ్డి ఇంటిలో దొంగలు పడి అతన్ని కావలివాడు సింహాచలాన్ని బాగా కొట్టి కొన్ని నగలు, రత్నాల హారాలు, కొంత పైకం చేజిక్కించుకొని పారిపోతారు. అదే రోజు హేమసుందరి రంగనాయకులు పల్లకీలో పారిపోయారని నాంచారమ్మ ద్వారా తిరుమల రెడ్డికి వార్త తెలుస్తుంది. రంగనాయకుడే ఈ దొంగతనము తమపై దాడి చేసి ఉంటాడని రెడ్డి గ్రహిస్తాడు. పగబట్టిన అతడు సింహాచలానికి బాగా డబ్బు ముట్టచెప్పి రంగనాయకులపైకి అతడిని ఉసిగొల్పుతాడు. హేమసుందరి రంగనాయకులు శ్రీరంగంలో సౌకర్యవంతమైన భవంతిని నివాసానికి ఏర్పాటు చేసుకుంటారు. తాను శ్రీరంగేశునికి మొక్కు చెల్లించదలుచుకున్న వస్తువుల్ని రంగనాయకుడు హేమకు చూపుతాడు. తమ వివాహ ప్రస్తావన పట్ల హేమ అంతగా ఆసక్తి చూపదు. ఇక 4వ భాగంలో కథ ఇలా మొదలవుతుంది. అంత గొడవ అయిన తర్వాత కూడా రంగనాయకుడు తన వివాహ సంకల్పం విరమించుకోలేదు. ఇంకొకసారి హేమసుందరితో ఆ సంగతి ప్రస్తావించాడు. ఆమె కొంతసేపటి వరకు విననట్టు మాట్లాడక ఊరుకుని 3 ముళ్ళు వేసి మంగళసూత్రం కట్టగానే అది మనువైపోతుందా ఏమిటి? నిజమైన మమకారమే ఉంటే మంగళసూత్రాలు ఎందుకు? అయినా మీ ఇష్టం, నా అభ్యంతరం ఏమీ లేదు. పీట మీద కూర్చోబెట్టి పెళ్లి చేయిస్తానంటే చేదా ఏమిటి అన్నది. అంతేకాని వివాహం కోసం అంతగా ఉబలాట పడలేదు. ఆ పైన రంగనాయకుడు కూడా అంతగా బలవంత పెట్టలేదు. సరే, ఇంతలో మునిగిపోయిందేమిటి? మాఘ ఫాల్గుణ మాసాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఏర్పాటు చేసుకోవచ్చును అని సమాధానపడ్డాడు. శ్రీ రంగనాథస్వామి కొలువులో సేవ మాట కూడా అలాగే మరి కొంతకాలం దాకా జరిగింది. 5-6 సార్లు కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగిన తర్వాత దేవాలయ ధర్మకర్త మల్ల విద్యలో, సాము గరిడీలలో అతన్ని కూలంకషంగా పరీక్షించి ప్రస్తుతానికి స్వామి సేవకు అవకాశాలేవీ లేవన్నాడు. కానీ అక్కర కలిగినప్పుడు తప్పక కబురు పంపించగలనని భరోసా ఇచ్చాడు. రంగనాయకునికి ఆ పైన మరి ఏమి చేయటానికి పాలుపోలేదు. అతడిన్నాళ్ల నుండి శ్రీరంగంలో కొంచెం చాటుమాటుగానే సంచరిస్తున్నాడు. శ్రీరంగానికి నిచులాపురానికి మధ్య 25 క్రోసుల కంటే ఎక్కువ దూరం లేదు. అయితే శ్రీరంగం పాండ్యరాజ్యంలో చేరిన పుణ్యక్షేత్రం. నిచులాపురం కాంచీపురాధిపతులు పరిపాలిస్తున్నారు. ఆ 2 రాజ్యాలకు కావేరీ నది ఒక సహజమైన సరిహద్దు. కనుకనే రంగనాయకుడు శ్రీరంగంలో స్థిర వసతి ఏర్పాటు చేసుకున్నాడు. అందుచేత ఎంతగా ప్రయత్నించినా రెడ్డి తన విషయమే తలపెట్టలేడని ఎంతో సంతృప్తి పడ్డాడు. కానీ అతగాడొకవేళ శ్రీరంగంలో తన ఉనికి కనిపెట్టిన పక్షంలో ఏదో విధంగా గట్టి ప్రతీకారం తలపెట్టవచ్చు. కనుకనే ఇరుగు పొరుగులకెవ్వరికీ తన యథార్థ విషయాలేవీ తెలియకుండా మిక్కిలి మెలకువతో వ్యవహరించాడు. స్వామి ముడుపు చెల్లించడానికి కూడా అనుకున్నంత దగ్గరగా మంచి శుభముహూర్తమేదీ కుదరలేదు. సరే, మరికొంతకాలం గడిచిన తర్వాత ఆ సంగతి ఆలోచించుకోవచ్చునని అనుకున్నాడు. అయితే పొద్దుస్తమానం ఇంటి దగ్గర పడి ఉండడానికి అతడు అలవాటు పడి ఉండలేదు. అయినా 1-2 మాసాల పాటు అలాగే ఓరిమి వహించి ఎంతో గుట్టుగా కాలక్షేపం చేశాడు. ఆ పైన మరి భయం లేదని నిశ్చయించుకొని శ్రీరంగేశుని ఉత్సవాలలో, ఊరేగింపులలో బాహాటంగా పాల్గొన్నాడు. క్రమక్రమంగా ఉబుసుపోక కోసం ఉత్సవాలలో మల్ల విద్యా చాకచక్యంతో ప్రజానీకం ప్రశంసలు అందుకుంటున్న కొంతమంది జట్టీలతో పరిచయం కలిగించుకున్నాడు. ఆనాటికి ఆ పరిచయం క్రమక్రమంగా కొంచెం స్నేహంగా పరిణమించింది. అప్పటినుంచి రంగనాయకునికి మనస్సులో ఆ నగరంలో కాలక్షేపం కావడం కష్టమన్న ఆలోచన పూర్తిగా తొలగిపోయింది. మిత్రులతో కలిసి అతడు తిరిగి
మల్లక్రీడా వ్యాసంగం, ధనుర్విద్యా గోష్ఠి ప్రారంభించాడు. రంగనాయకుని స్నేహితుల ధోరణులు అనేక విధాలు. వారిలో కొందరికి మల్ల విద్య మీదే గాని ప్రపంచంలో మరి దేని మీద దృష్టి లేదు. వారి అత్యాసక్తి అంతటిది. మరికొందరు కుటుంబ పోషణ కోసమే ఆ విద్యను అభ్యసించారు. ఏదో విధంగా జీవితం కొనసాగించుకోవడమే వారి ప్రధాన లక్ష్యం. రంగనాయకునికి కొంచెం సన్నిహిత మిత్రుడొకడు, బంగారు పిచ్చుక. అతని పేరు శ్రీశైలం. మనిషి కొంచెం మంచివాడే కానీ చిన్నతనం నుంచి కొన్ని దుర్వ్యసనాలు అలవడ్డాయి. వాటిలో మొదటిది వారకాంతా గోష్ఠి, రెండవది మద్యపానాభిరుచి. శ్రీశైలం ఒట్టి ఉబుసుపోక కోసమే సాముగరిడి అభ్యసించాడు. అందుచేత ఆ విద్యలో అతనికి అంతంతగా మాత్రమే ప్రవేశం కలిగింది. అయితే అందివేసిన చెయ్యి అన్న గొప్ప ప్రతిష్ట గడించుకోవాలన్న గట్టి పట్టుదల కలిగింది. వారిద్దరి మైత్రి అభివృద్ధి పొందటానికి అది ఒక ప్రధాన కారణమే. ఆ కొత్త చెలిమి వల్ల శ్రీశైలానికి మల్ల విద్యలో అంతగా పాటవం లభించలేదు కానీ రంగనాయకునికి మాత్రం క్రమక్రమంగా మద్యసేవ, నెరజాణలైన వారాంగనల నృత్యాభినయాలపై అనురక్తి అలవడ్డాయి. శ్రీరంగంలో కాంతామణి లాస్యంలో, నృత్యంలో వీణు మిగిలిన నర్తకి. శ్రీశైలంతో కలిసి రంగనాయకుడు 4-5 మారులు ఆ సుందరి అభినయ చాతురి లోతుల్ని అవగాహన చేసుకున్నాడు. అంతేకాదు, ఒకనాటి రాత్రివేళ నృత్య సమయంలో పైడి మువ్వలు పొదిగిన అందెల జత కూడా బహుకరించాడు. ఇరుగు పొరుగుల ద్వారా ఆ వార్త హేమసుందరి చెవిన పడింది. అయినా ఆమె విని వినన్నట్టు మాట్లాడకుండా ఊరుకున్నది. అంతేగాని ఇదేమని నిలవరించలేదు. ఆ పైన అర్ధరాత్రి దాటిందాకా ఒక్కనాడు అతడి ఇంటికి చేరుకోలేదు. ఆనాటికి హేమసుందరి ఊరిమి క్షీణించింది. మరి సహించలేక ఒకనాటి రాత్రి అణగించి వేసుకున్న అక్కసుతో డగ్గుత్తికతో నిలవరించింది. రోజు అపరాత్రి వేళ దాకా ఆ ధర్మకర్త భవంతి ముందు పడిగాపులు పడి కూర్చోవటంతో మీ కాళ్ళు అరిగిపోతున్నాయిలా ఉంది. ఇంకా ఇంతటితో ఈ ప్రయత్నం కట్టిపెట్టి మరో పని ఏదైనా చూసుకోరాదా? ఆ ప్రశ్న అతని హృదయంలో అప్పుడే పదును పెట్టిన బల్లెం మొనలా పొడుచుకుంది. విసుగుదలతో మేళవించిన చిరాకుతో పెడముఖం పెట్టుకుని కూర్చున్నాడు. నేనీ మధ్య ఆ ధర్మకర్త భవంతి వైపే వెళ్ళలేదు. మరి రోజు అపరాత్రి వేళ దాకా ఏం చేస్తున్నట్టు? ఏదో కాలక్షేపం కోసం అప్పుడప్పుడు కాంతామణి భామా కలాపానికి వెళ్తున్నాను అంతే. ఏం వెళ్తే తప్పనెవరన్నారు? దగ్గర దాచిపెట్టుకున్న నగలు నాణ్యాలు అయిపోయిన తర్వాత మనం ఇద్దరం చిప్ప చేత్తో పుచ్చుకుని శ్రీరంగం వీధుల్లో అడుక్కుని తినాలేమో అని భయపడుతున్నానంతే. దానితో రంగనాయకుడు కస్సుమన్నాడు. ఆ యాతన పడవలసిన వాణ్ణి నేనొక్కడే గాని మధ్య నీకే? ఆ ఎత్తి పుడుపుతో హేమసుందరి ముఖం కెంపుల రాశిలా ఎర్రబడింది. చిక్కిళ్లపై కన్నీరు దిగజారింది. మరి భరించలేక చీర చెరుగుతో ముఖం కప్పుకుని వెక్కి ఏడ్చింది. అప్పటికి గాని రంగనాయకునికి తానన్న మాటకున్న పదును ఎంతటిదో బోధపడలేదు. క్షణంలో తన తప్పిదం గ్రహించుకొని నాలిక ఖర్చుకొని మన్నించవలసిందని కాళ్లా వేళ్లాపడి బ్రతిమాలుకున్నాడు. హేమసుందరి ఆ ప్రార్థన విని వినన్నట్టు మాట్లాడక ఊరుకున్నది. ఇంచుమించు ఒక అరగడియ సేపు ప్రాధేయపడిన పిమ్మట ఆమె మనోవేదన రవంత ఉపశమించింది. ముఖంలో కొంచెం ప్రసన్నత గోచరించింది. ఆనాటి నుంచి రంగనాయకుడు ఎప్పుడూ ఇంటికి చేరుకోవడానికి అంతగా ఆలస్యం చేయలేదు. కానీ కాంతామణి నృత్యోత్సవాల మీద అతని అభినవేశమే మాత్రమూ సడలలేదు. అవి తటస్థపడినప్పుడు మాత్రం అనుకున్న దానికంటే ఎక్కువ ఆలస్యం కాక తప్పలేదు. క్రమక్రమంగా హేమసుందరి నది ఒక వీడని మనశ్శల్యంలా పట్టుకుని వేధించింది. అయినా ఆమె అతన్నెన్నడూ పల్లెత్త మాటైనా అనలేదు. అలాగా మరికొన్ని రోజులు గడిచిన తర్వాత రంగనాయకుడు ఒకనాటి సాయంకాలం కాలక్షేపం కాక రంగనాథ దేవాలయానికి పోయి స్వామిని సందర్శించి తీర్థప్రసాదాలు తీసుకుని పుష్కరిణి ఒడ్డున కూర్చున్నాడు. ఆ సమయంలో అతనికి తన మొక్కుబడి సంగతి జ్ఞాపకం వచ్చింది. శ్రీరంగం చేరుకోగానే మొక్కు చెల్లించుకోవాలని అనుకున్నాడతను. కానీ ఎన్నాళ్లకీ మంచి రోజే కుదరలేదు. స్వామికి నా మీద దయ తప్పిందేమో, ఇంకొకసారి వెళ్ళి శుభముహూర్తం సంగతి అడగాలి. ఏదో ఒక మోస్తరు ముహూర్తమైనా సరే కుదర్చమని తొందర చెయ్యాలి అని చిన్న నిట్టూర్పు విడిచిపెట్టాడు. అంతలోనే తలవని తలంపుగా
అతనికి అల్లంత దూరంలో గోపాలయ్య కనిపించాడు. రంగనాయకుడు తన కన్నులే నమ్మలేక కనబడిన వ్యక్తి గోపాలయ్య అవునో కాదో అని క్షణకాలం తటపటాయించాడు. నిజమే గోపాలయ్యే అనుకుని సమీపించి అతన్ని గాఢాలింగనంలో బంధించాడు. కుశల ప్రశ్నాధికం జరిగిన తర్వాత గోపాలయ్య నిచులాపురం విశేషాలు ఒక్కొక్కటే తన నెచ్చెలికి ఎరిగించాడు. మొత్తం మీద మిత్రుని ముఖతః కొన్ని విని ఆ పైన రంగనాయకుడు ఊహించుకొని గ్రహించిన వృత్తాంతాలు ఇవి. హేమసుందరితో కలిసి రంగనాయకుడు ఎక్కడికో వెళ్ళిపోయాడన్న దారుణ వార్త చెవిని పడగానే వెంకటనాయకుడు ఒక్కసారిగా గుగ్గిలం చల్లిన అగ్గిలా భగ్గుమని మండిపడ్డాడు. ఆ పైన మరి తన దగ్గర కుమార్ని ప్రస్తావనే ఎత్తనియ్యలేదు. అంతటితో తన శని విరగడైపోయిందని మాట్లాడక ఊరుకున్నాడు. అతని మాటకు ఎదురాడలేక అన్నలిద్దరూ కొన్ని రోజుల పాటు లోలోపలే మదనపడ్డారు. కానీ క్రమక్రమంగా పొలాల పనుల గొడవల్లో పడి ఆ మాటే తలపెట్టడం మానుకున్నారు. తల్లి మాత్రం కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమైపోయాడో అని పరిపరి విధాల ఆరాటపడింది. వెతికించి తిరిగి ఇంటికి తీసుకురావాల్సిందని మాటిమాటికి భర్త చెవిలో ఇల్లు కట్టుకుని పోరింది. కానీ రవంతైనా ప్రయోజనం కలగలేదు. పైగా ఆ మాట తలపెట్టగానే వెంకటనాయకుడు తోక తొక్కిన కోడె తాచులా కస్సుమన్నాడు. మరి గత్యంతరం లేక లక్ష్మీదేవమ్మ గుడ్ల నీరు కుక్కుకొని తన పూర్వజన్మ ఘోర పాతిత్యమేదో ఆ విధంగా పరిణమించిందని కొంతవరకు సమాధానపడింది. కానీ కొడుకు కోసం బెంగ పెట్టుకుని నానాటికి చిక్కి శల్యమైంది. హేమసుందరి నిచులాపురం నుంచి వెళ్ళిపోయినందుకు మాణిక్యవల్లి మొట్టమొదట ఎంతైనా సంతోషించింది. స్వయంగా తానే మిక్కిలి విలువైన తల్లి నగలు కొన్ని చెల్లెలి చేతికందించింది. అర్ధరాత్రి వేళ అందరూ ఆదమర్చి నిద్రపోతున్న వేళ చల్లచల్లగా సాగనంపి తన మార్గం నిష్కంటకం కాగలదని ఎంతో సంతోషించింది. తెల్లవారిన తర్వాత తనకేమీ తెలియనట్టు అందరితో బాటే లబోదిబోమని గోలపెట్టి గొంతెత్తి ఆక్రోశించింది. శృంగారమంజరి తన అమూల్య ఆభరణాలు పోయినందుకు ఎంతో దుఃఖించింది. ఆ మరునాడు ఆమె అన్నపానాలే ముట్టలేదు. ఎలాగో అలాగా గుండె రాయి చేసుకుని తలవరి దగ్గరికెళ్ళి తన నగలతో పాటు కుమార్తెను ఎలాగైనా ఇంటికి రప్పించవలసిందని ప్రాధేయపడింది. నాంచారమ్మ ద్వారా తిరుమల రెడ్డికి ఆ సంగతి తెలియజేసి శాయశక్తులా సాయపడవలసిందని వేడుకున్నది. తన మోకాలు కీలు కొంచెం నయమైన తరువాత రంగనాయకుడు ఎక్కడ తలదాచుకున్నా హతమార్చి వేయగలనని, హేమసుందరిని తప్పక నిచులాపురానికి తీసుకురాగలనని చెప్పి రెడ్డి ఆ దాసి ముఖతః శృంగారమంజరిని ఓదార్చాడు. కానీ అతని మోకాలు ఎంతకాలానికి తిన్నబడలేదు. మొట్టమొదట అది కొంచెం దారిని పడుతున్నట్టే కనిపించింది. క్రమక్రమంగా బాగా అధ్వాన్నమైంది. శల్య వైద్యులిగా తాము చేయగలిగిందేమీ లేదని చెప్పి ఒక్క నమస్కారం పెట్టి తప్పుకున్నారు. ఆనాటి నుంచి రెడ్డి లోలోపల పేరుకున్న అక్కసుతో అట్టుడికినట్టు ఉడికిపోయాడు. ఎలాగో అలాగా అతి కష్టం మీద మేనాలో కూర్చొని దండనాయకుని సందర్శించి హేమసుందరి రంగనాయకులను ఎలాగైనా గాలించి పట్టుకుని నిచులాపురానికి తీసుకువచ్చి తగిన శాస్తి చేయించవలసిందని అదే పనిగా మొరపెట్టుకున్నాడు. అతడు రెడ్డి దీనస్థితికెంతో జాలిపడి తన యావచ్చక్తి వినియోగించి తప్పక ప్రయత్నించగలనని మాట ఇచ్చాడు. అయితే రాజభటులకెవ్వరికీ కాంచీ రాజ్యంలో ఎక్కడా హేమసుందరి రంగనాయకుల జాడ కనబడలేదు. వారిద్దరూ పాండ్యరాజ్యంలోనో లేక వేరొక దూరదేశంలోనో తలదాచుకుని ఉండవచ్చునని అనుమానించారు. అయితే ఆ రాజ్య భటులెవరికి పరరాజ్యాల్లో ప్రవేశించే అధికారం ఉండదు కదా. అందుచేత వారి అన్వేషణ ప్రయత్నం యావత్తూ అంతటితో పరిసమాప్తమైంది. తలవని తలంపుగా తిరుమల రెడ్డి మీద విరుచుకుపడిన ఘోర ఆపద తలుచుకుని మాణిక్యవల్లి కుమిలి కుమిలి దుఃఖించింది. అది గమనించి శృంగారమంజరి ఆమె గదిలోకి వెళ్ళి, ఎందుకమ్మా నీకీ లేనిపోని మదన? గట్టిగా తలుచుకుంటే నీకన్ని విధాలా తగిన సరసుడే దొరక్కపోతాడా? ఏమిటే? అదీగాక నీవేమైనా మగనాలివా ఏమే? అయ్యో వెర్రిదానా, ఎందుకే నీకింత చింత అని ఓదార్చి బుజ్జగించింది. ఆ మరునాటి నుండి అటువంటి అపూర్వ భాగ్యశాలి అన్వేషణలో పడింది. మరికొన్నాళ్ళు గడిచిన తర్వాత సిరి సంపదలలోనేగాక ఈవిలో కూడా తిరుమల రెడ్డినే తలదన్నగలిగిన బీహారీ ఒకడు కాంచీపురం నుంచి తనంతట తానే స్వయంగా శృంగారమంజరి భవంతికి విజయం చేశాడు. అతని రాకతో వెతకపోయిన తీగ అకస్మాత్తుగా కాళ్లకు అడ్డపడినట్టే ఆ వేశ్యా జనని ఆనందించింది. మన రెడ్డి కన్నా ఈయనే గొప్ప ఐశ్వర్యవంతుడు, పైగా ఆయన కన్నా బాగా వయస్సు ముమ్మరంలో ఉన్నాడు. ఆ పైన
నీవు ఈ పాటికి ఎవరినో ఒకరిని ఆశ్రయించి అంటిపెట్టుకుని ఉండక తప్పదు. అందచందాలకేమిట్లే కొరుక్కుని తింటామా? ఆ రెడ్డి మాత్రం నవమన్మధుడా ఏమిటే నీ వెర్రిగాని అని శృంగారమంజరి కుమార్తె చెవిలో మాటిమాటికి కూర్చోపెట్టింది. మాణిక్యవల్లి మరి కాదనలేక ఆ బేహారితో కొంతకాలం దాకా కొంచెం చాటుగానే గ్రంథం నడిపించింది. క్రమక్రమంగా ఆ సంకోచం కూడా పూర్తిగా తొలగిపోయింది. ఆ సంగతులన్నీ విని రవంతసేపు ఆలోచించిన తర్వాత రంగనాయకుడు తల్లి పరిస్థితిని తలుచుకొని కొంచెం విచారించాడు. కానీ తానిక చేయగలిగిందేదీ లేదని సమాధానపడి ఉసూరుమని నిశ్వసించాడు. గోపాలయ్య, నాకు ఇదంతా తలుచుకుంటే ఏదో పీడకల్లా ఉంది. కానీ ఏం చెయ్యను? ఏది ఎలాగా జరగవలసి ఉంటే అలాగా జరిగిపోతుంది. సరేలే కానీ ఆ రెడ్డికి మాత్రం మంచి శాస్తి జరిగింది. మరి తనంతటి ఐశ్వర్యవంతుడు లేడని మహా మిడిసిపడిపోయాళ్లే. కానీ గోపాలయ్యకు అతని సంతృప్తి రుచించక తిరిగి గట్టిగా హెచ్చరించాడు. రంగా, ఇల్లు అలకగానే పండుగ అయిపోయిందని మురిసిపోతున్నావు కానీ చిట్టు చివరికి ఎలాగో అలాగా రెడ్డి పగ తీర్చుకోక మానడు. ఇప్పటికతగాడు కూరలోడ బెరికిన ముసలి తాచులా పడి ఉన్నాడు. కానీ ఎప్పటికి ఏ పన్నాగం పన్నగలడో ఎవరు చెప్పగలరు? జాగ్రత్త. రంగనాయకుడు అది విని లీలగా చిరునవ్వు చిందించాడు. అంతగా ముంచుకొస్తే అప్పటి మాట చూసుకుందాంలే. ఏదో ఆ స్వామి దయ వల్ల, నీ చలవ వల్ల ఇప్పటికి ఇలాగా బయటపడ్డాను కదా. అయినా గోపాలయ్య తన ధోరణి విరమించలేదు. మళ్ళీ తిరిగి చూపుడు వేలెత్తి గట్టిగా హెచ్చరించాడు. ఇంకొక్క మాట, హేమసుందరి నీ మీద వల్లమాలిన మమకారంలో తల మునకలైపోతున్నదని మురిసిపోతున్నావు. కానీ నీ దగ్గర సొమ్ము కాస్త అయిపోగానే తన దారి తాను చూసుకొని ఇంకొకరిని ఎవరినైనా చేపట్టి తీరుతుంది. ఈ వేళ కాకపోతే రేపటికైనా నేనన్నట్టు జరిగి తీరుతుంది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసలుకో. ఆ బెదిరింపుతో రంగనాయకునికి ఎంతో కోపం వచ్చింది. అయినా అతడది అతి కష్టం మీద నిగ్రహించుకొని పెడమొహం పెట్టుకున్నాడు. గోపాలయ్య, హేమసుందరి మనసు ఎటువంటిదో నీకు తెలియదు. ఇక ఈ గొడవ నా దగ్గర తలపెట్టొద్దు. అయితే అనవసరంగా ఎందుకు నీకు ఈ కంఠశోష? ఆ ప్రత్యుత్తరంతో గోపాలయ్య మరింతగా రెచ్చిపోయాడు. ఇదిగో, నేనిక ఈ సంగతి నీతో ప్రస్తావించనులే. కానీ ఒక్క మాట, వారకాంతల వల్ల పడిన అమాయకులందరూ మొట్టమొదట అచ్చంగా నీలాగే భ్రమపడ్డారు. చిట్ట చివరికి తిరుమల రెడ్డి గతి ఏమైందో చూశావుగా. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. కొంచెం తెలివి తెచ్చుకొని జాగ్రత్తపడు. రంగనాయకుడిక స్నేహితునితో వాదం కొనసాగించదలుచుకోలేదు. ఉసూరుమని నిశ్వసించి తన తుది నిర్ణయం విస్పష్టంగా వెల్లడించాడు. గోపాలయ్య, మొట్టమొదట నేనిక్కడికి రావడానికి ఇష్టపడకపోయినా చూచి చూడనట్టు మాట్లాడక ఊరుకున్నావు. ఇక ఇప్పుడు ఇది మంచి పని కాదంటే మాత్రం లాభం ఏమిటి? ఇంతవరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని నిచ్చులాపురం రాగలను? అయిందేదో అయిపోయింది. ఏది ఏమైనా సరే మరి నేనక్కడికి రాదలుచుకోలేదు. అన్నిటికీ తెగించే ఇక్కడికి వచ్చాను. తిరిగి వెళ్ళి నా సంగతి మా వాళ్లతో చెప్పినా సరే మరి నేనక్కడికి రాదలుచుకోలేదు. అంతే. ఆ తర్వాత గోపాలయ్య ఆ మాటే తలపెట్టలేదు. అంటీ అంటనట్టు రంగనాయకుని కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకొని తిరిగి తాను దిగిన సత్రానికి ప్రయాణమైనాడు. ఇంటికి వచ్చి తనతో పాటు భోజనం చేసి వెళ్ళవలసిందని రంగనాయకుడు అతన్ని అనేక విధాల బ్రతిమాలుకున్నాడు. గోపాలయ్య కొంచెంసేపు ఆలోచించి ఎంతో మెళకువతో తప్పించుకున్నాడు. రంగా, మీ ఇంటికి వస్తే ఒకటి, రాకపోతే ఒకటినా? ఈసారి నన్ను వెళ్ళని. 2-3 వారాల్లోనే తిరిగి ఇక్కడికి వస్తానులే. అప్పుడు తిన్నగా వచ్చి మీ ఇంట్లోనే దిగుతాను. సరికదా? స్వామిని ఒకసారి సందర్శించుకోవాలని వంకపెట్టి నిజంగా నీకోసమే నేను ఇక్కడికి వచ్చాను. తలవని తలంపుగా నువ్వు ఇక్కడి తటస్థపడ్డావు. లేకపోతే రేపు ఉదయమే లేచి నీకోసం శ్రీరంగం అంతా గాలించి ఉందును. ఇప్పుడిప్పుడే దర్శనం ముగించుకొని ప్రసాదం తీసుకున్నాను. మరి ఆకలి లేదు. అదిగాక రేపు మధ్యాహ్నానికి తిరిగి నిచ్చులాపురం వెళ్ళి తీరాలి. ఇక నన్ను పోని.
తనతో కలిసి భోజనం చేయటానికి గోపాలయ్యకు ఏమాత్రం ఇష్టం లేదని రంగనాయకుడు ఊహించుకున్నాడు. అందుచేత మరి బలవంతం పెట్టలేదు. అంటీ అంటనట్టు మరికొంతసేపు తమ కుటుంబ వ్యవహారాల మీద ప్రసంగం కొనసాగించిన తర్వాత స్నేహితులిద్దరూ ఒకరినొకరిని వీడ్కొన్నారు. గోపాలయ్య వెళ్ళిపోయిన తర్వాత రంగనాయకుడు మరికొంతసేపటి వరకు నిశ్చల పాషాణ ప్రతిమలా నిలబడి ఉసూరుమని ఒక వేడి నిట్టూర్పు విడిచిపెట్టాడు. క్షణకాలం విపరీతమైన వేదనతో అతని హృదయం స్తంభించింది. ఇక ప్రపంచంలో తానొక్కడే ఏకాకిగా నిలబడ్డట్టు స్ఫురించింది. అతనికి గోపాలయ్య కన్నా ఆత్మీయ మిత్రుడెవ్వడూ లేడు. అటువంటి వాడే ఈనాడు తన సరసన కూర్చుని భోజనం చేయడానికే సంకోచించాడు. ఇక తండ్రి తన మాట తలపెట్టగానే భగ్గుమని మండిపడుతున్నాడు. చిన్ననాటి నుంచి కడగొట్టు కుమారుడని ఎంతో ఆప్యాయంగా పెంచిన కన్నతల్లి కూడా ఆయన మాటకు ఎదురాడలేక మాట్లాడక ఊరుకున్నది. మరి అన్నలిద్దరూ తన గోడే తలపెట్టకపోవటంలో ఆశ్చర్యం ఏమి ఉంది? హేమసుందరి కూడా ఎప్పటికైనా తన దారిని తను తరలిపోగలదని గోపాలయ్య గట్టిగా హెచ్చరించాడు. కానీ రంగనాయకునికి అంతటి అపనమ్మకం కలగలేదు. అయినా చిన్న అనుమానమేదో లోపల కొంచెం పీడించకపోలేదు. కన్న తల్లిదండ్రులే దులిపివేసుకున్న తర్వాత ఎక్కడి నుంచో వచ్చిన హేమసుందరి కలకాలం తానే దైవమని నమ్ముకుని అంటిపెట్టుకుని ఉండగలదా? ఏమో, ఎవరు చెప్పగలరు? అన్నిటికన్నా గోపాలయ్య తిరస్కృతి అతనికెంతో వేదన కలిగించింది. ఆ వ్యధతో అతనికిక కాళ్లాడలేదు. మొట్టమొదట తిన్నగా ఇంటికే వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ అంతగా పొద్దుపోయినట్టు కనబడలేదు. కాలక్షేపం కోసం కొంతసేపు కావేరీ తీరంలో విశ్రమించాలనుకున్నాడు. అప్రయత్నంగా అతని పాదాలు అటువైపు సాగిపోయాయి. అల్లంత దూరంలో కావేరి చల్లని పిల్ల తెమ్మెరలతో అలల సవ్వడితో కన్నతల్లిలా ఆహ్వానించింది. కుడివైపున కొంత దూరంలో శ్రీరంగేశుని ఉత్సవమూర్తి మేళతాళాల కోలాహలంతో క్రమక్రమంగా మున్ముందుకు సాగిపోయింది. రంగనాయకుడు చేతులెత్తి స్వామికి నమస్కరించి ఇసుక తిన్నె మీదకు పోయి కూర్చున్నాడు. ఏవేవో ఆలోచనలు అల్లిబిల్లిగా అల్లుకుని అతని మనస్సును బాగా కలగించి వేశాయి. అలాగా ఎంతసేపు గడిచిందో అతనికే తెలియదు. క్రమక్రమంగా బాగా చీకటి పడింది. ఉత్సవ కోలాహలం పూర్తిగా మందగించింది. నీరవ నదీ ప్రవాహంతో నక్షత్రాల కాంతి మాత్రమే స్పష్టంగా గోచరించింది అక్కడ. కెరటాలలో నుండి తెల్ల తెల్లని చిరుమీనులు కొన్ని పైకి ఎగిరిపడ్డాయి. సన్నని కీచురాళ్ల మోత జీవిత సంగీతానికంతటికీ మంద్రాతి మంద్రమైన మధుర శృతిలా వినిపించింది. కొంచెం దూరంలో రెల్లు గుబురులలో జలపక్షుల కలకలారావం కర్ణపేయంగా వినిపించింది. ఆకాశంలో మబ్బుల మాటిన దాగిన నెలవంక వెలుగు గాలిలో కదలాడుచున్న రెల్లు పూలకొక వింతైన సోయగం కలిగించింది. అప్పటికి ఆశ్వయుజ మాసం ప్రవేశించి 2-3 రోజులే అయింది. అందుచేత చిరుచలికి సంకోచించిన శ్రీరంగ నగరవాసులెంతోమంది కావేరీ తీరానికి రాలేదు. వచ్చిన వారు ఒకరొకరే తిరిగి వెళ్ళిపోయారు. ఆ పైన ఆ పరిసరంలో ఎక్కడా మానవ సంచారమే గోచరించలేదు. అంతలోనే అనతి దూరంలో ఏటిగట్టు కవతల ఉన్న మర్రి చెట్టు మీద కొక్కెర కూత వినిపించింది. రంగనాయకుడు లిక్కిపడి లేచి నిల్చున్నాడు. అప్పటికి గాని అతనికి బాగా చీకటి పడిందన్న సంగతి స్ఫురించలేదు. తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలని నిశ్చయించి తొందరగా 2-3 అడుగులు వేశాడు. అంతే, నెత్తిమీద పిడుగు వంటి పెద్ద దెబ్బ పడింది. ఆ దారుణాఘాతంతో అతని తల 2 చెక్కలై విడిపోవలసిందే. విపరీత వేదనతో విలవిల్లాడి వెనక్కి తిరిగి చూశాడు. పోత విగ్రహం వంటి ఒక వ్యక్తి తిరిగి తన చేతనున్న బాణాకర్ర పైకెత్తాడు. మరుక్షణంలోనే దాని దెబ్బతో అతని శిరస్సు తుత్తునియలై పోవలసిందే. కానీ మొండి ధైర్యంతో కళ్ళు మూసుకుని ప్రత్యర్థి మీదికి లంఘించాడు.
2-3 క్షణాల పాటు వారిద్దరికీ మధ్య పెద్ద పెనుగులాట చెలరేగింది. చిట్ట చివరికి రంగనాయకునిదే పై చెయ్యి అయింది. మిక్కిలి చాకచక్యంతో మీదికురికి ప్రత్యర్థి చేతిలో ఉన్న బాణాకర్ర చేజిక్కించుకున్నాడు. ఉత్తర క్షణంలోనే ఆ వ్యక్తి బాగా భయపడి కాలి కొద్దీ పరుగు ప్రారంభించాడు. అయినా రంగనాయకుడు అతన్ని విడిచిపెట్టలేదు. డేగలాగా వెంటబడి తన యావత్ శక్తి వినియోగించి నడినెత్తి మీద గట్టిగా కొట్టి హుంకరించాడు. ఆ తీవ్రాఘాతంతో మరి అడుగు వెయ్యలేక వాడక్కడే చాప చుట్టలా కూలబడిపోయాడు. అంతలోనే రంగనాయకునికి తగిలిన గాయంలో నుంచి పైకుబికిన రక్తం చిక్కిళ్లపై జాలువారింది. పైనున్న ఉత్తరీయం చించి అతడు ఆ గాయానికి గట్టిగా కట్టు బిగించాడు. పడిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ముఖ కవళిక జాగ్రత్తగా పరిశీలించాడు. మొట్టమొదట మసక చీకట్లో స్పష్టంగా గుర్తు తెలియలేదు. మళ్ళీ ముఖం మీద ముఖం పెట్టి పరకాయించాడు. వాడెవడో అపరిచిత వ్యక్తి కాడు, సింహాచలం. అతగాడికి తగిలింది బాగా గట్టి దెబ్బ. దానిలో నుంచి రక్తం ధార కట్టి ప్రవహించింది. అప్పటికి గాని రంగనాయకునికి తాను కొట్టిన దెబ్బ ఎంతటి దారుణమైనదో బోధపడలేదు. సింహాచలం మీద వల్లమాలిన జాలితో తలమునకలై గాయానికి కట్టు కట్టాలని ప్రయత్నించాడు. కానీ ఎక్కడా జీవమున్న జాడే కనపడలేదు. శరీరం అటు ఇటు కదిపి చూశాడు. సన్నని మూలుగైనా వినపడలేదు. మరికొంతసేపటి వరకు మునివేళ్లతో ఊపిరి పరిశీలించాడు. ఇక సందేహం లేదు, సింహాచలం ప్రాణం పోయింది. 1-2 నిమిషాల వరకు రంగనాయకునికి ఏమి చేయటానికి పాలుపోలేదు. తిరిగి తిన్నగా తన దారిని తాను ఇంటికి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. కానీ కాళ్ళాడలేదు. అంతలోనే అతనికది క్షేమకరమైన పద్ధతి కాదని స్ఫురించింది. మరునాడు ఉదయమే రాజభటులు ఆ దారుణం కనిపెట్టి అడుగుజాడలతో తన సంగతి పసిగట్టి అనుమానపడవచ్చు. క్షణకాలం తీవ్రంగా ఆలోచించి సింహాచలం కాళ్ళు 2 దొరకబుచ్చుకొని కావేరీ ప్రవాహ మధ్యంలోకి ఈడ్చుకుపోయాడు. అతని మృత కళేబరం మరికొంత దూరం కొట్టుకుపోయే వరకు అలాగే నిలబడి కావేరీలో స్నానం చేసి తడిబట్టలు పిండుకొని తిన్నగా తన ఇంటి వైపు సాగిపోయాడు. విపరీతమైన ఆందోళన వల్ల, శిరోవేదన వల్ల, బడలిక వల్ల ఎంతగా ప్రయత్నించినా తొందరగా అడుగుపడలేదు. అలాగే కాళ్ళీడ్చుకుంటూ అతి కష్టం మీద అర్ధరాత్రికి ఇంటికి చేరుకున్నాడు. హేమసుందరి అతని కోసం నిరీక్షిస్తూ అంతవరకు వీధి గుమ్మంలోనే నిల్చున్నది. నెమ్మదిగా కాళ్ళీడ్చుకుంటూ ఇంటిలో అడుగుపెట్టగానే రక్తసిక్తమైన తలకట్టు పరిశీలించి, అయ్యో ఇదేమిటి గాయం అని నిలువునా నిర్ఘాంతపడి లోపలికి తీసుకుపోయి చెయ్యి మీద విశ్రమింపజేసి పరిచర్య ప్రారంభించింది. అదరాబాదరాగా బిగించిన తలకట్టు విప్పి కుంకుమ అద్ది వేరొక కొత్త కట్టు కట్టింది. విపరీతమైన నిస్త్రాణ వల్ల రంగనాయకునికి కొంచెం మగత నిద్ర పట్టింది. 2-3 నిమిషాల్లో తిరిగి కొంచెం మెళుకు రాగానే జరిగిన సంగతి అంతా సంగ్రహంగా ఆమెతో చెప్పి కళ్ళు మూసుకుని ఉసూరుమని నిశ్వసించాడు. హేమసుందరి చెక్కిళ్లపై దిగజారుతున్న కన్నీరు తుడుచుకుని, ఇంతకీ మనం అదృష్టవంతులమే, వాడా దెబ్బ కత్తితో కొట్టలేదు. అయితే మనం ఇక్కడ ఉన్న సంగతి వాడెలాగా కనిపెట్టాడో అన్నది. రంగనాయకుడు ఆమెకే విధంగానూ ప్రతి సమాధానం చెప్పలేదు. కానీ అదే సంగతి ఆలోచించాడు. పగబట్టిన తిరుమల రెడ్డి స్వయంగా సింహాచలాన్ని ఇక్కడికి పంపించి ఉండవచ్చును, లేక లోపల పేరుకున్న అక్కసుతో సింహాచలమే తన కసి తెచ్చుకొని తీరాలని ప్రయత్నించి ఉండవచ్చును. శ్రీరంగం వచ్చి తన కోసం 4 వైపులా గాలించి ఉండవచ్చును. కంటపడగానే వెంటాడి సమీపంలో ఎవ్వరూ లేరన్న సంగతి కనిపెట్టి దుడ్డు కర్రతో చావమోది ఉండవచ్చును. ఆ సమయంలో సింహాచలం దగ్గర చిన్న బాకు గాని కత్తి గాని లేవేమో. ఉంటే తానీ పాటికి పరలోకం చేరుకుని ఉండవలసిందే. దైవానుగ్రహం వల్లనే తానా ఘోరాపద తప్పించుకొని బయటపడ్డాడు. ఒకవేళ రెడ్డి ప్రోత్సాహమే సింహాచలం చేత ఇంతటి సాహసానికి ఒడిగట్టించిందేమో. ఆనాడే ఆ విషసర్పాన్ని హతమార్చి వేసి ఉండవలసింది. ఒకవేళ అతగాడు పంపిస్తే మాత్రం వీడిక్కడికి వచ్చి ఇంతటి దారుణం తలపెట్టాలా? రెడ్డికే మోకాలు కీలు ఊడినా సుఖంగానే కాలక్షేపం చేస్తున్నాడు. పాపం సింహాచలమే చిట్ట చివరికి ఈ విధంగా ప్రాణాలు పోగొట్టుకొని
కావేరీ పాలైనాడు. అయ్యో, ఎంత పని చేశాను ఈవేళ. రంగనాయకుని ఆలోచన పరంపరలు ఆ విధంగా సాగిపోయాయి. మరికొంతసేపటికి అతనికి బాగా జ్వరం తగిలింది. తెల్లవారి వరకు మరి కన్ను తెరవలేదు. తెల్లవారుజామున చెరుపు మరుపు మాటలు ఆరంభించాయి. పొనియకు, పొనియకు, పట్టుకో, పట్టుకో, పారిపోతున్నాడు అన్న ధోరణితో కలవరింత ప్రారంభించింది. మరి కొంతసేపటికి అది కొంచెం తగ్గింది. కానీ ఆ పైన మాటిమాటికి అతని నోట, కాంతామణి, ఇదిగో నీ బహుమతి, నా మాట వినవా అన్న అనునయ ప్రసంగం ప్రారంభమైంది. ఇంచుమించుగా భళ్ళుమని తెల్లవారే వరకు హేమసుందరి వీణుదోయిలో అదే ధోరణి ప్రతిధ్వనించింది. ఆ మరునాడు కూడా ఆ పరిస్థితి మారలేదు. అది గమనించి హేమసుందరి చాలా భయపడింది. ఇరుగు పొరుగు వారి తోడ్పాటుతో శ్రీరంగంలో పేరెన్నికగన్న ఒక వైద్య శిఖామణిని ఇంటికి పిలిపించింది. మిక్కిలి జాగరూకతతో చికిత్స చేయించింది. పొద్దుస్తమానం రంగనాయకుని పాన్పు పక్కనే కనిపెట్టుకుని ఉండి శాయశక్తులా పరిచర్య చేసింది. క్రమక్రమంగా 7-8 రోజుల్లో అతని జ్వరం తగ్గింది. నడినెత్తి మీద తగిలిన గాయం బాగా నయమైంది. కానీ కొంచెం నిస్త్రాణ మాత్రం మిగిలింది. క్రమక్రమంగా అది కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఆ తరువాత ఒకనాటి రాత్రి హేమసుందరి కర్పూర తాంబూలం రంగనాయకుని చేతికందించింది. అయినా అతడది అందుకోలేదు. పరధ్యానంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇదేమిటి ఇలాగున్నారు ఈవేళ? హేమసుందరి ఎంతో ఆత్రంగా ప్రశ్నించింది. అయినా అతడు బదులు పలకలేదు. హేమసుందరి అతని శిరస్సెంతో ఆప్యాయంగా కౌగులించుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎంతో ఆతృతతో బ్రతిమాలుకున్నది. ఎందుకో గాని బెంగపెట్టుకున్నట్టున్నారు. ఎందుకు ఇంతటి ఆరాటం? ఆ మాత్రం నాతో చెప్పకూడదా? రంగనాయకుడు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. బెంగపెట్టుకోవడమేమిటి? ఏమీ లేదే. పాపం, ఆ సింహాచలం కుటుంబానికి ఎంతటి ఆపద వచ్చిందా అని ఆలోచిస్తున్నానంతే. పోనీలేండి, నాతో చెప్పడం మానివేస్తున్నారా? మీరెందుకు ఇంతగా పరధ్యానంగా ఉన్నారు? నాకు తెలియదనుకున్నారా? రంగనాయకుడు అలాగే ఆశ్చర్యపడి ఆమె విశాల నేత్రాలను అవలోకించాడు. హేమసుందరి అతని నుదుటి మీద జీరాడుతున్న గిరజాల ముంగురులు మునివ్రేళ్లతో చర్చేసి తిరిగి గద్గద భరిత స్వరంతో అనునయించింది. ఇదిగో ఇలాగ చూడండి. ఎందుకలాగ దాచివేస్తారు? పాపం, ఆ కాంతామణి కోసం బెంగ పెట్టుకున్నారులా ఉంది. అవునా? కొంచెం నాతో చెప్పకూడదా? చెప్తే నేనేమన్నా బాధపడి వల్ల కాదంటానని అనుకుంటున్నారా? నేనేమీ అనుకోను. పులి మీద పుట్రలాగా ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఈ కాంతామణి కొత్త గొడవ ఎందుకొచ్చి పడింది అన్నాడు రంగనాయకుడు నిశ్చల నేత్రాలతో నిర్ఘాంతపడి. కొత్త గొడవేమీ కాదు. ఈ మధ్యన జ్వరం వచ్చినప్పుడు పొద్దుస్తమానం ఆ వగలాడి పేరే కలవరించారు. రంగనాయకుడు అది విని మరింతగా విస్తుపోయాడు. ఇదేమిటి, నాకేమీ గుర్తులేదే. నిజంగా నేను ఆమె పేరెత్తి కలవరించానా? ఒక్కసారి 2 సార్లు కాదు, అస్తమానం అదే ఘోష. కొంచెం నా మాట నమ్మండి. స్వామి దయ వల్ల ఈనాటి వరకు మనకే విధమైన లోటు రాలేదు. అంతేకాదు, నా ఒంటి మీద నగలన్నీ అయిపోయినా సరే మీకు ఎలాంటి మనస్తాపం కలిగినా నేనది భరించలేను. త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను. కాస్త కనికరించి ఈ చనువు చెల్లించండి. ఇదిగో ఈ ముత్యాల హారం తీసుకువెళ్ళి 10 రోజుల పాటు ఆమెతో సుఖంగా కాలక్షేపం చేసి రండి. మీకెందుకు ఇంతటి తపన? నేనేమీ అనుకోను. నా మాట నమ్మండి. పాపం, ఆమె కోసం దిగులు పడి నానాటికి చిక్కి శల్యమైపోతున్నారు. కేవలం తనను ఎత్తి పడవడానికే హేమసుందరి ఆ ప్రసంగం ప్రారంభించిందని మొట్టమొదట రంగనాయకుడు అనుకున్నాడు. వీణుదోయి వరకు విస్తరించిన ఆమె విశాల విలోచనాల లోతులు అవగాహన చేసుకున్న పిమ్మట అతని సంశయం పూర్తిగా పటాపంచలైంది. శిరస్సు కొంచెం వంచుకొని హేమ 2 చేతులు పట్టుకున్నాడు. హేమ, ఒళ్ళు తెలియని పరిస్థితిలో ఏదో పలవరించి ఉంటాను, అంత మాత్రానికే ఇంతగా మనసు కష్టపెట్టుకోవాలా? అదిగో అదే మాట. అందుకోసమే నేనిన్ని విధాల బ్రతిమాలుకుంటున్నాను. నా మనస్సేమీ కష్టపడలేదు.
మీ మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను. నా మాట నమ్మండి. ఒక్కసారి కాంతామణి భవంతికి వెళ్ళిరండి. ఇంకా నా మాట మీద నమ్మకం కలక్కపోతే నేనేం చెయ్యను. ఎంత ఒట్టు పెడితే అంత ఒట్టు, సరికదా? అప్పటికి రంగనాయకునికి ఆమె చిత్తశుద్ధి విస్పష్టంగా బోధపడింది. కొంచెం డగ్గుత్తికతో ప్రాధేయపడ్డాడు. హేమ, నిజంగా నా వల్లమాలిన పొరపాటే జరిగిపోయింది. ఈ క్షణం మొదలుకొని నేనిక ఆమె భవంతి గుమ్మం తొక్కను. అంతేకాదు, మరి ఆమె మాట తలపెట్టను. నీ వంటి పైడి పెన్నిధి నట్టింట పారాడుతున్నా తిన్నగా గ్రహించుకోలేక కాకి బంగారం కోసం కలవరించాను. అయినదేదో అయిపోయింది. ఇక నేను ఆమె గోడే తలపెట్టను, సరికదా? నన్ను మన్నించు. హేమసుందరి చెక్కిళ్లపై కవోష్ణ బాష్పాలేకధారగా ప్రవహించాయి. తల వంచుకుని ఉసూరుమని నిట్టూర్చి చీర చెరగుతో కన్నీరు తుడుచుకున్నది. రంగనాయకుడు అనేక విధాల బ్రతిమాలుకున్న పిమ్మట ఆమె అరుణాధరంపై లేత చిరునవ్వు అలవోకగా తరలించింది. పరిపూర్ణారోగ్యం కలిగిన తర్వాత 4-5 రోజుల పాటు రంగనాయకుడు ఇంటి పట్టునే ఉండిపోయాడు. అప్పుడప్పుడు అతనికి సింహాచలం దారుణ మృతి జ్ఞప్తికి వచ్చింది. పశ్చాత్తాపంతో మాటిమాటికి మనస్సు అనేక విధాల మదనపడింది. తిరుమల రెడ్డి దురాలోచన వలనైతేనేమి, సాహసించి శ్రీరంగం చేరుకుని చేజేతులతో చేసిన దుశ్చర్యల వలనైతేనేమి, ఆ దురదృష్టవంతునికి ఎంతటి ఘోర ఆపద సంభవించింది. పాపం, సింహాచలం కుటుంబానికి దిక్కెవరు? వాడిక్కడికి వచ్చి చనిపోయిన సంగతి కూడా ఇంతవరకు ఇంటిలో తెలిసి ఉండదే. తలవని తలంపుగా ఆనాడు ఎంతటి ఘోర పాతిత్యానికి ఒడిగట్టుకున్నాను. నా బ్రతుకంతా చిట్ట చివరికి ఇలా ఒట్టి అధ్వాన్నంగా మారిపోయిందేమిటి? మాటిమాటికి అతని హృదయంలో మథన ఆ విధంగా చెలరేగింది. తన ఆత్మరక్షణకు అంతకన్నా వేరే గత్యంతరం లేదని కూడా రంగనాయకుడు అనుకోకపోలేదు. అదీగాక సింహాచలాన్ని చంపివేయాలని కూడా అతను మొట్టమొదట సంకల్పించలేదు. ఒళ్ళెరగని క్రోధావేశంతో కొట్టిన దారుణాఘాతంతో వాడక్కడే చాపచుట్టగా కూలబడి చనిపోయాడు. ఆ విధంగా గట్టిగా కొట్టి ఉండకపోతే సింహాచలం కళేబరానికి బదులుగా తుత్తురియలైన తన శవమే ఆనాడు కావేరీ ప్రవాహంలో పడి కొట్టుకుని పోయేది. స్వామి కృప వల్లనే తనకంతటి ఘోరాపద తప్పిపోయిందని రంగనాయకునికి ఒక గట్టి నమ్మిక కలిగింది. బాగా ముమ్మరంగా జ్వరం కాసినప్పుడు, ఆ తరువాత అనుక్షణము అడుగడుగున ఆందోళనపడి హేమసుందరి చేసిన పరిచర్య అతనిని ఎంతో కదిలించి వేసింది. ఆ పైన కాంతామణి భవంతికి వెళ్ళి హాయిగా సుఖించవలసిందని ఆమె మాటిమాటికి బలవంత పెట్టిన ధోరణి తలుచుకోగానే అతని నేత్రాంతాలలో చిన్న చిన్న కన్నీటి బిందువులు 1-2 పొటమరించాయి. శృంగారమంజరి బలవంతం వల్ల ఎన్నడో ఒకనాటి అర్ధరాత్రి వేళ ఎవరో ఒక అపరిచిత వ్యక్తితో అకస్మాత్తుగా హేమసుందరికి సంబంధం కలిగిందని విన్నంతలోనే ఒళ్ళెరగని అక్కస్సుతో అతడు ఆమె పైన విరుచుకుపడ్డాడే, తిన్నగా తిరిగి నిచులాపురం వెళ్ళిపోవలసిందని హుంకరించాడే. కానీ కాంతామణిపై తనకెంతో మక్కువ కలిగిందని తెలిసినా హేమ ఏమాత్రం అసూయపడలేదు. పైగా ఆమె భవంతికి పోయి సుఖించవలసిందని ప్రోత్సహించింది. మెడలో ముత్యాలహారం చేతికందియ్యబోయింది. ఆ సంఘటన తలుచుకోగానే రంగనాయకుని హృదయం హేమసుందరి ఎడల వెళ్ళి విరిసిన కృతజ్ఞతతో, ప్రగాఢమైన ప్రేమతో తొణికిసలాడింది. కన్నతల్లి కూడా అంతటి ఆప్యాయతతో ఆదరించలేదు. హేమ వంటి వారెవరైనా ఈ లోకంలో ఉంటారా? ఆ అనురాగమయి అడుగు జాడలో నిలబడ్డానికైనా తనకు ఆవంతైనా అర్హత లేదని రంగనాయకుడు అనుకున్నాడు. శ్రీరంగేశుని అవ్యాజ కరుణ వల్లనే తనకటువంటి సాధ్వీమణి సుందరీ తిలకము లభించిందని లోలోపల ఎంతైనా ఉప్పొంగిపోయాడు. మరి ఆలస్యం చేయకుండా శీఘ్రమే తాను సంకల్పించుకున్న మొక్కుబడి చెల్లించుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆనాటి సాయంకాలమే
పురోహితుని ఇంటికి వెళ్ళి స్వామికి కానుకలు చెల్లించడానికి అప్పటికే చాలా ఆలస్యమైందని, త్వరలోనే ఏదో ఒక విధమైన శుభముహూర్తం ఏర్పాటు చేయించవలసిందని చెప్పి తొందరపెట్టి బ్రతిమాలుకున్నాడు. ఆయన మీనమేషాలు లెక్కబెట్టి త్వరలో అంతటి చక్కని ముహూర్తం ఏదీ కుదరటం లేదని కొంచెంసేపు తటపటాయించాడు. కానీ రంగనాయకుని బలవంతం మీద ఎల్లుండి కార్తీక పౌర్ణమి గనుక ఆనాటి ఉదయం 2 జాముల పొద్దెక్కిన తర్వాత మొక్కుకున్న కానుకలు అర్పించవచ్చునని నిశ్చయించాడు. కార్తీక పూర్ణిమ నాడు తెల్లవారుజాము మొదలుకుని అర్ధరాత్రి వరకు శ్రీరంగేశునికి అనేక మహోత్సవాలు జరుగుతాయి కనుక తనకదే తగిన తరుణమని రంగనాయకుడెంతో సంతృప్తిపడ్డాడు. పురోహితునికి ఒక బంగారు చక్రం సమర్పించి ముడుపు చెల్లించిన తర్వాత తిరిగి ఇంకొక మారు దర్శనం చేసుకోగలనని విన్నవించి రంగనాయకుడు అక్కడి నుంచి బయలుదేరాడు. ఇంటికి వస్తూనే ఆ సంగతి హేమసుందరికి చెప్పి స్వామి సందర్శనానికి కావలసిన సంభారాల సేకరణలో పడ్డాడు. కార్తీక పూర్ణిమ నాటి ఉదయం కొంచెం పొద్దెక్కిన తర్వాత హేమసుందరి రంగనాయకుడు శ్రీరంగేశుని దేవాలయానికి ప్రయాణమైనారు. ఆ క్షణంలో అతని హృదయం అడుగడుగునా మున్ముందుకు చెంగలించి అపూర్వోత్సాహంతో ఉప్పొంగింది. ఆనాడు రంగనాయకుని తీరు హేమసుందరికే కొంచెం ఆశ్చర్యం కలిగించింది. దండలకు 2 మంకెన పూల మాలికలు చుట్టుకున్నాడు. పొడుగాటి పైడి తిలకము, సువర్ణ విలోచన యుగళి, ఒక బంగారు పళ్ళెంలో ఉంచి అప్పుడప్పుడే వికసించిన మందారాలు, దేవకాంచనాలు, కుంకుమాక్షతలు తదితర పూజాద్రవ్యాలు ఆ కానుకలకిరువైపులా అమర్చుకున్నాడు. ఎండ పొడ తగిలి పువ్వులేమాత్రం వాడిపోకుండా పండు మొగలి రేకులతో, లేతలేత తాటి మొవ్వుల ఆకులతో, శ్రీచందనం చేవ కాడతో తయారు చేయించిన పెద్ద గొడుగు ఎడమ చేతితో ఎత్తి పట్టుకున్నాడు. దాని లోపల లక్కపోతతో రెక్కలల్లలాడిస్తున్నట్టు రూపొందించిన గరుడాళ్వారు చిత్రం వైపు చూడగానే అతనికి ఎంతో ఉత్సాహం కలిగింది. పైపైన శంఖచక్రాల పైడి పూత చిత్తరులు లేతలేత ఎండ పొడలలో తళతళ మెరిశాయి. గొడుగు అంచులలో కుచ్చులతో పాటు అమర్చిన కంచు చిరుమువ్వల సవ్వడి హేమసుందరి కాలి అందెల ఘలం ఘలలతో మేళవించింది. హేమసుందరి ఆనాడు మధుర నుంచి వచ్చిన లేతలేత చిలకపచ్చ పట్టుచీర కట్టుకుని లేత ఊదారంగు సరిగంచు రవిక తొడుక్కున్నది. మెడలో ముప్పేట ముత్యాల హారాలు 3 అలంకరించుకుని నుదుటికి కొంచెం పైభాగంలో రావి రేఖ చంద్రవంక ఒకదాని వెనక ఇంకొకటి అమర్చుకున్నది. రవ్వల మువ్వలతో తలతలలాడుతున్న మొలనూలు నెన్నడము చుట్టూ అలవోకగా బిగించుకున్నది. సుదీర్ఘమైన శ్రీచూర్ణ తిలకానికి ఆధారంగా కమ్మ కస్తూరి గద్దిన కుంకుమరేఖ చిన్నారి నెలవంక ఆకారంతో రూపొందించుకున్నది. రంగనాయకుని అడుగులో అడుగు వేస్తూ అలసాలస గమనంతో మున్ముందుకు సాగిపోయింది. కార్తీక మాస బాల సూర్యోదయ కాంతిలో రాజవీధిలో భవనాల ద్వారాలలో వేలాడుతున్న పండు మొగలి రేకుల తోరణాలతో శ్రీరంగ నగరం ఆనాడక క్రొంగొత్త వింత కాంతితో తల మునకలవుతున్నదని రంగనాయకుడు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. అప్పుడే పౌరులు అనేకులు పిల్లలతో పాపలతో వేర్వేరు కానుకలతో శ్రీరంగనాథుని సందర్శనం కోసం తొందరగా పురోగమిస్తున్నారు. క్రమక్రమంగా హేమసుందరి రంగనాయకులిద్దరూ మొదటి ప్రాకారం ముఖద్వారం సమీపించారు. శ్రీరంగ దేవాగారం చుట్టూ పరివేష్టించిన ప్రాకారాలు 7కి ప్రాక్ పశ్చిమ దక్షిణోత్తర దిశలలో ప్రత్యేకించి 4 సమున్నత గోపురాలున్నాయి. శ్రీరంగ దేవాలయం ప్రాకార గోపురాలన్నిటికన్నా మిక్కిలి సమున్నతమై పైపైకి పోయి సాగిపోయి రవంత ఓరగా ఒరిగినట్టు స్ఫురించింది. దేవాలయ శిఖరం మీద, గోపురాల శిఖరాల మీద అమర్చిన బంగారు కలశాల బారు అరుణారుణమైన ప్రాతకాల భాస్కర కాంతిలో 1000 రేకుల పైడి తామరపూల పంక్తి వలె తరలించింది. గోపురాల మీద, దేవళం మీద అమర్చిన గూళ్లలో పావురాల పలటీల సవ్వడి,
రెక్కల తటతట ధ్వనులతో కువ్వకువ్వలతో మేళవించి సూటి మాటిగా హేమసుందరీ రంగనాయకుల వీణుల దంటలలో ప్రతిధ్వనించింది. గాలిలో కదలాడుతున్న ధ్వజస్తంభం చిరుగంటల కలరవం గగనాంతరాళంలో అదృశ్యలైన అచ్చరల వీణాతంత్రీ స్వనాలలా అతిలోక మనోహరమై మారుమోగింది. వారిద్దరూ క్రమక్రమంలో గోపుర ద్వారాలొక్కటొక్కటే దాటి దేవాలయం సమీపించగానే శ్రీరంగేశుని కొమ్ముటేనుగు తొండం పైకెత్తి మెడలో వేలాడగట్టిన పెద్ద పెద్ద గంటల గణగణ ధ్వనులతో అల్లనల్లన సమీపించింది. అది తలవని తలంపుగా ఎదురైన ఒక గొప్ప శుభశకునమని రంగనాయకుడెంతో ఆనందించాడు. కొండ అరటిపళ్ళ గెల ఒకటి కొని దానికి అందించి హేమసుందరితో పాటు మరికొంచెం మున్ముందుకు సాగిపోయాడు. భక్తులు కొంతమంది అప్పుడే ఫలపుష్పాలతో వేర్వేరు ముక్కుబడులతో గర్భాలయంలో ప్రవేశిస్తున్నారు. అందరికన్నా మొట్టమొదట తానే కానుకలు అర్పించవలనని రంగనాయకుడు ఎంతైనా ఊళ్ళూరిపోయాడు. కానీ అనుకున్నంత తొందరగా అతని కోరిక నెరవేరలేదు. అయితే పురోహితుడు ఏర్పరిచిన శుభముహూర్తం మాత్రం మించిపోలేదు. క్రమక్రమంగా గర్భగుడిలో నలువైపులా అర్చకుల మంత్ర పఠన ధ్వనితో పాటు ఘంటారావం గంభీరమై ప్రతిధ్వనించింది. రంగనాయకుడు హేమసుందరి ద్వారం మున్ముందు నిలబడి స్వర్ణ తిలకము, పైడి కనుదోయి, బంగారు పళ్ళెంతో పాటు అర్చకునికి అందించారు. అతడు ఆ వింత కానుకల వైపు చూచి రవంతసేపు ఆశ్చర్యపడ్డాడు. ఎప్పుడో సకృత్తుగా గాని ఇంతకు మునుపు భక్తులెవ్వరూ అటువంటి వింత మొక్కుబడి సమర్పించలేదు. అతని ఎరుకలో చాలా కాలం క్రిందట సంగీత విద్వాంసుడొకడు స్వామికొక స్వర్ణ మురళి సమర్పించాడు. అంతే. అర్చకుడు మరికొంతసేపు వారి వైపు ఎంతో విడ్డూరంగా చూసి గోత్రనామధేయాలు అడిగాడు. రంగనాయకుడికి ఇక ఆ సమయంలో ఆమె తన ధర్మపత్ని అని చెప్పక తప్పలేదు. హేమాంబ, ధనుర్దాసులన్న కొత్త పేర్లతోనే తండ్రి గోత్రంతోనే తమ ఉభయుల పక్షాన స్వామికి యథావిధిగా సహస్రనామ పూజ చేయించాడు. అర్చన జరుగుతున్నంతసేపు వారిద్దరి నవీన నామధేయాలు శ్రీరంగేశుని సమక్షంలో గర్భాలయంలో అంతటా ఒకే క్రమంలో తిరిగి తిరిగి ప్రతిధ్వనించాయి. వాస్తవానికి ఆ క్షణంలోనే ఒక సరికొత్త పద్ధతిలో స్వామి సాన్నిధ్యంలో తమ ఇద్దరి వివాహ మహోత్సవం సాంగోపాంగంగా పరిసమాప్తమైందని రంగనాయకుడు ఎంతో సంతోషించాడు. మరి వేరే ఇంకొక ఏర్పాటు మాటే తలపెట్టనక్కర్లేదని సంతృప్తిపడ్డాడు. అర్చన అంతా ముగిసిన తర్వాత పూజారి పైడి కనుదోయి బంగారు తిలకము పైకెత్తి పట్టుకుని మిక్కిలి మెలకువతో స్వామి నెన్నుదిటికి అలంకరించాడు. అగరు ధూప మాలికలలో, కర్పూర నీరాజన కాంతుల తళతళలో వినూతనాలంకారాలతో జ్వాజ్వల్యమానమైన శ్రీరంగశాయి నెన్నుదిటి వైపు చూచి హేమసుందరి రంగనాయకులు ఆనంద ఆవేశాలతో పులకించారు. హేమ వెడద కనుదోయి కొలతలతో రూపొందించిన కాంచన విలోచనాలు రెండూ స్వామి పాలతలికి ఎంతో చక్కగా అమర్నాయని రంగనాయకుడు మిక్కిలి ఉప్పొంగి క్షణకాలం పాటు ఆమె విశాల నేత్రాల లోతులు పరిశీలించాడు. హేమ అతని అభిప్రాయం కనిపెట్టి స్వామి సాన్నిధ్యంలో అటువంటి కొంటె ఆలోచన కూడదన్నట్టు ముక్కు మీద వేలుంచి క్రీగంటి చురుకు చూపుతో నివారించి మొలకెత్తిన చిరునవ్వుతో శిరస్సును వంచుకున్నది. పూజ, మొక్కుబడి చెల్లింపు మొదలైనవన్నీ ముగిసిన తర్వాత తీర్థ ప్రసాదాలు అందుకుని తిరిగి వారిద్దరూ తమ భవంతికి ప్రయాణమైనారు. దేవాలయ ముఖద్వారంలో ప్రవేశించే ముందు రంగనాయకుడు పాదరక్షల జత, గొడుగు ఒక పువ్వుల అంగడి బేహారి దగ్గర దాచుకున్నాడు. తిరిగి అవి తీసుకుని హేమసుందరికి ఎంతో ఆప్యాయంగా స్వామి నిర్మాల్యాలు కొన్ని బహుకరించాడు. అవి ఆమె మిక్కిలి భక్తితో కళ్ళకద్దుకుని సిగలో తురుముకున్నది. అప్పుడే 2 జాముల పొద్దెక్కింది. ఆకాశంలో కొబ్బరి చెట్ల కవటాకులు, పోకల ముదురు గెలలు, ఇళ్ల పెరళ్లలో బాదం చెట్ల పండుటాకులు,
కార్తీక మాసం మధ్యాహ్న సూర్యకాంతిలో గాలిలో కదలాడి వింత వెలుగులతో ప్రకాశించాయి. శ్రీమంతుల భవంతుల ప్రాంగణాలలో నెమళ్ళు సుర పొన్నల నీడలలో విశ్రమించాయి. హేమసుందర్తో పాటు రాజవీధిలో కొంత దూరం సాగిపోయిన తర్వాత రంగనాయకునికి మధ్యాహ్నం మండుటెండలో కొంచెం చురుకు పాలు ఎక్కువైందని స్ఫురించింది. నడక ఆపి హేమ ముఖానికి ఎదురుగా గొడుగెత్తి పట్టుకున్నాడు. కానీ అంతలోనే ఆమె ఎంతో సిగ్గుపడి తటాలును తప్పించుకున్నది. కాస్త ఎండ తగిలితేనే అలసిపోయేటంతటి సుకుమారిని కాదులేండి, నా కోసం ప్రత్యేకంగా గొడుగెత్తి పట్టుకోనక్కర్లేదు. మీ వెనకాల నడుస్తుంటే నా మీద కొంచెం నీడ పడుతూ ఉంది, అది చాలదా ఏమిటి? అయినా రంగనాయకుడు తన ధోరణి విడిచిపెట్టలేదు. గొడుగు కొంచెం ఓరగా వంచి ఆమె విశాల నేత్రాలకెదురుగా ఎత్తి పట్టుకున్నాడు. చలికాలం ఎండైతే మాత్రం ఎంత చిటపటలాడుతుందో చూడు. చిక్కిళ్ళు కళ్ళు ఎలాగా వాచిపోయాయో. రా, కొంచెం నీటిలోకి రా. కానీ హేమ అతని మాట లక్ష్య పెట్టలేదు. ఇదేమిటి వెర్రి? నడివీధిలో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అన్న ఆలోచన కూడా లేకపోతే ఎలాగా? ఆమె తిరిగి కొంచెం దూరంగా తప్పుకున్నది. అనుకుంటే అనుకోని, నాకే. రంగనాయకుడు అలాగే గొడుగెత్తి పట్టుకొని కొంటె నవ్వుతో కవ్వించి ఆమె భుజం మీద చెయ్యి వేసి నెమ్మదిగా దగ్గరకు తీసుకోబోయాడు. హేమ అతని దుందుడుకు ధోరణి గమనించి ఇక బెట్టు సరిచేస్తే నలుగురిలోనూ నవ్వుల పాలైపోవటమే తప్ప మరి లాభం లేదని గ్రహించి గొడుగు నీడలో నిలిచి కొంచెం రుసరుసలాడింది. ఎప్పుడు ఇంతే, మనిషికి ఎంత తోస్తే అంత. నలుగురిలోనూ కొంచెమైనా మన్నన మర్యాద గమనించకపోతే ఎలాగా? చిన్న చిరునవ్వు చిందించి రంగనాయకుడు అది విని విననట్టు మాట్లాడకూరుకున్నాడు. అంతేగాని మరి ప్రతి సమాధానం చెప్పలేదు. అలాగే ఆమె చెక్కిలి మీద క్రీగంటి చూపు నిలిపి అల్లనల్లన నడక సాగించాడు. అంతకు మునుపెన్నడూ హేమసుందరి శ్రీరంగనగరం రాజవీధిని సందర్శించలేదు. అసలు ఆమెకంతగా ఇల్లు కదిలి వెళ్లే అలవాటే లేదు. ఎప్పుడైనా తెల్లవారుజామునే లేచి ఇరుగు పొరుగమ్మలతో కలిసి కావేరీ నది స్నానానికి వెళ్ళేది. వారెవరైనా ఇంటికి వస్తే ఎంతో ఆప్యాయంగా మర్యాద చేసి ఆదరించేది. తిరిగి వాళ్ల ఇళ్లకు వెళ్ళి లోకాభిరామాయణంతో కాలక్షేపం చేసేది. అంతేగాని శ్రీరంగం నలువైపులా సందర్శించడానికైనా ఆమె ఎన్నడూ ఉబలాట పడలేదు. అందుచేతనే ఆమె బాటలో ఇరువైపులా గల సమున్నత సౌధాల వైపు ఎంతో ఆశ్చర్యంగా చూసింది. క్రమక్రమంగా ఆ ధోరణిలో మైమరచి పౌరులనేకులు తమ ఇద్దరి వైపు మాటిమాటికి విడ్డూరంగా చూస్తున్నారన్న విషయమే గమనించలేదు. ఇక రంగనాయకునికి చాలా కాలం నుంచి ఇతరుల అభిప్రాయాల ఎడల విపరీతమైన ఏవగింపు, నిర్లక్ష్య ధోరణి అలవడ్డాయి గనక ఆ విషయమే అతని ఆలోచనలో ప్రవేశించలేదు. 10 మంది మధ్యలో నిలబడినప్పుడు హేమ ఎంతో అందగత్తె అన్నమాట ఇట్టే స్ఫురించి తీరుతుంది. ఆ పైన ఆనాడామే చిలకపచ్చ పట్టుచీరతో, లేత ఊదారంగు రవికతో, నెమ్మేని పసిడి మిసమిసల వన్నెతో, అపూర్వ సౌందర్యంతో తరలించింది. పైగా శీతాకాలం మధ్యాహ్నం కాంతి ఆమె శరీర శోభ మరింతగా ఇనుబడింపజేసింది. చెక్కిళ్లపై ప్రతిఫలిస్తున్న పద్మరాగాలతో పొదిగిన కర్ణాభరణాలతో, కాటుక రేఖతో, వీణుల వరకు విస్తరించిన కనుదోయితో, మెడలో ముత్యాల హారాల తళతళలతో, కాలి అందెల ఘలంఘలలతో, సవిలాస మంధర గమనంతో సాగిపోతున్న హేమసుందరి చక్కదనం రాజవీధిలో అడుగుపెట్టిన పౌరులందరి చూపులు పట్టి నిలిపి ఆకర్షించింది. ఇక భవంతుల ప్రాంగణాలలో గుమికూడిన జవ్వనులు కొందరు నవయవ్వనంతో మిసమిసలాడుతున్న రంగనాయకుని కనుముక్కు తీరెంతో మెచ్చుకున్నారు. కానీ చిక్కిళ్ళు నొక్కుకుని వారిద్దరి ఎడల తమలో చెలరేగిన అసూయను వెల్లడించుకున్నారు. భార్య ఎంతటి అందగత్తైనా పట్టపగలివేళ నడివీధిలో పక్కనే గొడుగు పట్టుకుని నిలబడి అడుగులకు మడుగులొత్తుతూ అగ్గగ్గలాడిపోతారా ఎవరైనా? ఇదేమీ విడ్డూరమమ్మా, ఎక్కడా చూడలేదు. పోనీ అతగాడికి సిగ్గు శరము లేకపోతే ఆ వగలాడికైనా ఉండనక్కర్లేదు. సగుదునమ్మాయని భుజము రాసుకుంటూ నడిచిపోతుందా?
అతగాడికి ఏమైనా మతిపోయిందా? ఆ వయ్యారి ముఖం కేసి అదే పనిగా అలాగా చూస్తాడేమిటి? ఇక నడివీధిలో జనం వైపే చూడడేమిటి? క్రమక్రమంగా రాజవీధిలో గుసగుసలెక్కువైనాయి. జనం చెట్ల నీడలలో గుంపులు గుంపులుగా గుమికూడి అదే పనిగా వారిద్దరి వింత వైఖరి పరిశీలించడం ప్రారంభించారు. అప్పటికి హేమసుందరికి తమ పరిస్థితి అంతా బోధపడింది. మరి భరించలేక రంగనాయకుని వైపు కొంచెం నిశితంగా చూసి చెవిలో ఊదింది. అదిగో చూడండి, లోకులందరూ గుంపులుగా చేరి మనకేసి చూసి విరగబడి నవ్వుకుంటున్నారు. మీకేమీ సంకోచం లేకపోతే నాకైనా ఉండవద్దా? చాలేండి మీ అభావ చేష్టలు. ఇదిగో, నేనిక మీ సరసన నిలబడదలుచుకోలేదు. దయచేసి కొంచెం తొందరగా నడక సాగించండి. నేను మీ వెనకాలే నడిచి వస్తానండి. అయినా రంగనాయకుడు ఆమె మాట పాటించలేదు. అంతేకాదు, అతడు ఆ జనం వైపే చూడలేదు. ఆమె విశాల నేత్రాల మీద, వల్లమాలిన సిగ్గుతో ఎర్రబడిన చెక్కిళ్ల మీద అతని దృష్టి నిశ్చలమై నిలిచింది. పాదాలు అప్రయత్నంగా మున్ముందుకు సాగిపోయాయి. లోకుల ధోరణి గమనించిన హేమసుందరి మరి ఓరిమి వహించలేక వెనుకంజ వేసి పక్కకు తప్పుకోవాలని ప్రయత్నించింది. కానీ రంగనాయకుడు ఆమె ప్రయత్నం కొనసాగనివ్వలేదు. ముంగురుల మీద గాని, ముఖం మీద గాని, కటాక్షాల మీద గాని, చెక్కిళ్ల మీద గాని చెదురువాటుగానైనా సూర్యకిరణ లేశమైనా సోకనీయలేదు. హేమసుందరి గత్యంతరం లేక సిగ్గుతో చిమిడిపోయి తల వంచుకుని మరింత తొందరగా నడక సాగించింది. ఆమె అందెల సవ్వడి మంద్రమంద్రంగా రాజవీధిలో నలువైపులా ప్రతిధ్వనించింది. అక్కడక్కడా నిలబడిన పౌరులు కొందరు అదే పనిగా విపరీతమైన విడ్డూరంతో వారి వైపు చూచి గుసగుసలాడుకుంటున్నారు. మరికొంతసేపటికి హేమసుందరి రంగనాయకులకిద్దరికీ అల్లంత దూరంలో 5-6 యతీశ్వరులు ఎదురైనారు. వారందరూ బాట పక్కన ఒక మామిడి చెట్టు నీడలో నిలుచుని ఉన్నారు. ఆ కాషాయాంబరధారుల వెనక భాగంలో 10-15 అనుచరులు ఎంతో అణకువతో శిరస్సులు వంచుకుని ప్రగాఢ భక్తితో గొంతులెత్తి మధుర స్వరాలతో ద్రవిడ వేద పాశురాలు పఠిస్తున్నారు. కొంచెం సమీపించిన తర్వాత గానీ రంగనాయకుడు వారి వైపే చూడలేదు. ఆ యతీశ్వరుల పాశుర పారాయణ ఘోష హేమసుందరి ముఖం మీద నిలిచిన అతని చూపును రవంత మరలించింది. వారందరి మధ్య సమున్నత మూర్తి యతీశ్వరుడొకరు నిశ్చల విశాల నేత్రాలతో రంగనాయకుని ముఖ వైఖరి పరిశీలిస్తున్నాడు. ఆయన పెదవులపై పారిజాత పుష్పం వంటి లేత చిరునవ్వు వికసించింది. రంగనాయకునికిక అడుగు పడలేదు. 2-3 నిమిషాల పాటు అలాగే నిలబడిపోయాడు. ఆ సమున్నతమూర్తి ఆజానుబాహు, పండు తమలపాకు వంటి శరీరఛాయ, కొంచెం కొనదేరిన సమున్నత నాసిక, బలిష్టమైన శరీర దార్ఢ్యాన్ని బట్టి పరిశీలిస్తే 5 పదుల వయసున్నట్లు స్ఫురించింది. కానీ ముఖంలో మాత్రం అంతకన్నా అత్యధికమైన వయఃపరిణామమే గోచరించింది. నిర్మల పదపత్రాల వంటి ఆ యతీశ్వరుని వెడద కనుదోయి వైపు చూడగానే రంగనాయకుని హృదయంలో హేమసుందరి సుదీర్ఘ నేత్ర యుగళి తళుక్కుమని మెరిసింది. అతడంతకు మునుపెన్నడూ ఆమె కళ్ళ కన్నా సువిశాలమైన విలోచనాలెక్కడా చూచి ఉండలేదు. ఆ నేత్రాల తుదలలో చిన్న చిన్న సన్నని రేఖలు కొన్ని అల్లిబిల్లిగా అల్లుకొని విచిత్రమైన సౌందర్యంతో ప్రకాశించాయి. మహారాజెవరో సన్యసించి శ్రీరంగశాయిని సేవించుకుంటున్నారు కాబోలును. లేకపోతే ఆ కళ్ళలో అంతటి ఠీవీ రాజసం ఎలాగా వస్తాయి అన్న ఆలోచన అప్రయత్నంగా అతని మనస్సులో మొలకెత్తింది. ఒంటి మీద కప్పుకున్న కాషాయ వస్త్రంతో కలిసిపోయిన ఆ యతీశ్వరుని శరీర ఛాయ మధ్యాహ్న సూర్యకాంతిలో మరింతగా మెరిసింది. శ్రీరంగేశుని పాదముద్రికల వంటి ఊర్ధ్వ పుండ్రాలు 2 తెలి కాంతులతో నెన్నుదుటి పైభాగం పర్యంతం విస్తరించాయి. మధ్య ప్రదేశంలో సన్నని శ్రీచూర్ణ తిలకం క్రమక్రమంగా కొనదేరి పాలతలి అతిక్రమించింది. క్షణకాలం పాటు ఆ సుదీర్ఘమూర్తి గంభీర దృష్టి, రంగనాయకుని చూపు ఒండుంటితో మేళవించాయి. అంతలోనే ఆయన అనుచరులతో బాటు తిరిగి దేవళం వైపు తన ప్రస్థానం ప్రారంభించాడు. మరికొన్ని నిమేషాలలోనే వారినిద్దరినీ సమీపించాడు. హేమ
అది గమనించి బాగా సంకోచించి విపరీతమైన సిగ్గుతో కుంచుకుపోయి అటూ ఇటూ ఒదిగింది. కానీ రంగనాయకుడు అంతగా లక్ష్య పెట్టలేదు. చూచి చూడనట్టు ఉపేక్షించాడు. తిరిగి నెమ్మదిగా నడక సాగించాడు. అంతలోనే ఆ సమున్నత మూర్తి అంతే వాసులతో బాటు వారికెదురుపడ్డాడు. ఆ పైన హేమ మరి రంగనాయకుని సరసన నిలబడలేదు. కొంచెం వెనుకబడి తల వంచుకుని అతనిని అనుసరించింది. కానీ రంగనాయకుడు అంగీకరించలేదు. ఎండ చుర్రుమంటం లేదు, ఎందుకలాగా కంగారు పడతావు? భయం లేదులే, గొడుగు నీటిలోకి రా. బాట మధ్య నిలబడి కనుసన్నతో పిలిచాడు. అయినా హేమసుందరి గొడుగు నీడ కిందకి రాలేదు. రంగనాయకుడే కొంచెం వెనక్కు వెళ్ళి ఆమె ముఖానికి ఎదురుగా గొడుగెత్తి పట్టుకుని చిరుకోపంతో ఎరుపెక్కిన ఆమె కటాక్షాల సోయగం తదేక దృష్టితో పరిశీలించాడు. దానిమీద హేమసుందరి మరింతగా కోపగించి ధుమధుమలాడింది. చాలండి మీ కొంటె వేషాలు. ఊరు వాడా మనల్ని ఇద్దరినీ గురించి ఎంతో విడ్డూరంగా చెప్పుకుంటున్నారు. స్వాముల వారున్నారని కూడా గమనించకపోతే ఎలాగా? హేమ, మనమేమన్నా పరాయి వాళ్ళమా వాళ్ళంతగా ఆడిపోసుకోవటానికి? ఈవేళ స్వామి సమక్షంలో మనకిద్దరికీ వివాహం జరిగిపోయింది. అర్చకులు మన ఇద్దరి పేరులతోనూ సలక్షణంగా పూజా పునస్కారాలు జరిపించేశారు. ఇక మనమిద్దరము భార్యాభర్తలమే గాని పరాయి వాళ్ళం కాదు. అనవసరంగా నీకు లేనిపోని సంకోచం ఎందుకు? ఎంత భార్యాభర్తలమైతే మాత్రం కొంచెం ప్రపంచానికి వెరవద్దు. అయ్యో వెర్రిదానా, నిజానికి బాగా భయపడవలసినప్పుడు నీవెక్కడా చెక్కు చెదరలేదు. ఊరికే ఉత్త పుణ్యానికి ఇప్పుడెందుకీ ఆరాటం? చూసావా, ఎండ పొడపడి నీ చెక్కిళ్ళు ఎలాగా వాడిపోయాయో. అయినా హేమసుందరి అతని ప్రార్థనకు అంగీకరించలేదు. అంతలోనే యతీశ్వరులందరూ వారిద్దరినీ అతిక్రమించి మున్ముందుకు సాగిపోయారు. ఆ సుదీర్ఘమూర్తి సునిశ్చిత వీక్ష తిరిగి రంగనాయకుని నేత్రాలలో గాఢంగా నాటుకున్నది. అయినా అతడు అంతగా దాన్ని లక్ష్యపెట్టలేదు. కానీ ఎందుచేతనో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలనిపించింది. తన దృష్టి అటువైపు మళ్లించాడు. ఆ సుదీర్ఘ వ్యక్తి అదేవిధంగా వెనుదిరిగి నిశ్చల దృష్టితో రంగనాయకుని వింత ధోరణి పరిశీలిస్తున్నాడు. అంతటి సూక్ష్మ పరిశీలనకేమీ కారణమో రంగనాయకునికి అవగాహన కాలేదు. అయినా అతడంతగా ఆందోళన పడలేదు. లోకులు కాకులు ఎవరికి తోచినట్టు వారు అనుకుంటారు. ఇవన్నీ పట్టించుకుంటే ఎలాగా అని తనలో తాను సమాధానపడ్డాడు. అయినా ఆ యతీశ్వరుడెవరో కొంచెం కనుక్కోవాలని అనిపించింది. తనకు అనతి దూరంలో రాజవీధిలో పడి సాగిపోతున్న ఒక వృద్ధుని వైపు తిరిగి కొంచెం సమీపించి ఆయన సంగతి ప్రశ్నించాడు. ఆ వృద్ధుడు అది విని రవంతసేపు నిర్ఘాంతపడ్డాడు. మీరెవరో గాని ఈ ఊరికి బాగా కొత్తవారిలా ఉన్నారే, వారినే ఎరగరా? అదుగో ఆ మధ్యన ఉన్నవారు శ్రీమద్ రామానుజ యతీంద్రులు. మిగిలిన వారందరూ వారి అంతేవాసులు. ఓహో అలాగా అని రంగనాయకుడు తిరిగి హేమసుందరి దగ్గరికి వెళ్ళిపోయాడు. అతడంతకు మునుపెన్నడూ రామానుజ యతి పేరే వినలేదు. అందుచేత ఆ వృద్ధుని మాటల వల్ల ఆయన సంగతి ఆవంతైనా బోధపడలేదు. ఎవరో సన్యాసి కాబోలు, అయితే మాత్రం నాకే అని కొంచెం వెటకారంగా నవ్వుకుని తనలో సమాధానపడి హేమతో కలిసి త్వరగా నడక సాగించి స్వకీయ భవంతిలో ప్రవేశించాడు. ఇక్కడితో పిలక గణపతి శాస్త్రి గారి విశాల నేత్రాలు 4వ భాగం పూర్తి అయింది. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ తోటి వారికి షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఆదరించండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆలకించినందుకు ధన్యవాదాలు.